నాకు ప్రవీణ్ గారి విషయంలో కలిగిన బాధ ఏంటంటే ఆయన ఒక్కడు వచ్చి ఉండకూడదని. నేను ఖచ్చితంగా ఇది ఆయన తప్పే, ఇంటి దగ్గర నుంచి ఒక్కడే బయలుదేరాడు, అది ఆయన తప్పే, ఆ తప్పు చేసి ఉండకూడదు ఆయన. మొన్నటి నుంచి కూడా నాకు అదే బాధ కలుగుతుంది. అరే ఒక్కడు ఎందుకు వచ్చాడు ఆయన, ఒక్కడు రాకుండా నలుగురు ఐదుగురు వచ్చి ఉంటే, ఒకవేళ యాక్సిడెంట్ అనుకుందాం, కారులో వచ్చినప్పుడు నాకు యాక్సిడెంట్ అయిందంటే ఇంకొకటి ఎవడైనా కనీసం ఫోన్ చేసే ప్రాణమైనా మిగిలి ఉంటుంది గాడికి. మొత్తం అందరూ ఒకటేసారి చచ్చిపోయారు అనుకోండి, ఇంకా అది దరిద్రం అనుకుందాం. కానీ ఒక 10% అయినా నలుగురు ఉన్నప్పుడు ఏముంటుంది, అవకాశం ఉంటుంది. ఒక్కడున్నప్పుడు అసలు అవకాశాలు తగ్గిపోతాయి. అదే ఏ విదేశాలకైనా వెళ్తున్నారు అనుకోండి, ఇంక వేరే దారి లేదు. అది కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్లైట్లో వెళ్తాం, ఇంకా చాలామంది ఉంటారు. కూలిపోతే అందరూ కూలిపోతాం, దిగితే అందరూ దిగుతాం కదా. అక్కడికి అవకాశం ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత మన వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు, అక్కడ అవకాశం ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది ఏ టైంకి వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అన్నయ్య. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందరూ రిసీవ్ చేసుకుంటారు, చక్కగా తీసుకెళ్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు అక్కడ ఉన్నంత వరకు. తర్వాత మళ్ళీ వాళ్ళే సాగనంపుతారు దగ్గరుండి, ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా. ఈ సభలకు వెళ్ళినప్పుడు కూడా అంతే, చుట్టూతో మన వాళ్ళు ఉంటారు, వచ్చి రాగానే స్వీకరిస్తారు. అయ్యో సేవకుడు వచ్చాడు, తీసుకెళ్తారు. సభ అంతా పూర్తయిన తర్వాత చక్కగా పంపిస్తారు. అందుకే ప్రొటెక్షన్ చాలా అవసరం సేవకుడికి, అందరికీ అవసరం. ఎందుకంటే సమాజంలో అందరూ మంచోళ్ళు